నన్ను గుద్ద వాళ్ళు అర్థమైందా? ఎట్లా ఒక్క కొట్టడానికి గ్యాప్ కూడా నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను ఇప్పుడు వచ్చినా నేను లేకుండే కొట్టేసి. సో గైస్, మీకు ఏమైనా బిజినెస్ ఉందా, దానికి ప్రమోట్ చేయాలా? సో మా దగ్గర కొన్ని ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్ త్రూగా మీ బిజినెస్ అనేది మేము ప్రమోట్ చేస్తాము. దాని త్రూగా మీకు సేల్స్ కూడా చాలా బాగా అవుతుంది. సో మా వాట్సాప్ నెంబర్ కనబడుతున్నా, దానికి మెసేజ్ చేయండి ఏ బిజినెస్ అని చెప్పేసి. దానికి మేము ప్రమోట్ చేస్తాము అండ్ మేము చాలా తక్కువ తీసుకుంటాం మేము కంపేర్ టు అదర్స్. ఇంకా లేట్ అందుకు మీ బిజినెస్ని మా సబ్స్క్రైబర్స్కి పరిచయం చేయండి. మా వాట్సాప్ నెంబర్ పెడుతున్నా, కాంటాక్ట్ కండి. ఎవరు కొట్టారు బాయ్? అది ఎవరో వీడియో కోసం వచ్చిరు అని. ఎవరు వినడానికి ఒకసారి ఫోన్ చేయన్న, ఫోన్లో పడుతున్నారు. అరే ఇది మొత్తం కొట్టారు కదా. ఎందుకు కొట్టారు అసలు? ఎవరు ఎంతమంది వచ్చారు? ఏమన్నా వీడియో చేసిన వాళ్ళు ఎక్కడానా జనాక కొట్టిరంట. నా మస్తు కొట్టిరా, రక్తం అంతా మొత్తము జల్దీ వస్తున్నా. మరి నువ్వేమో అసలు ఈడుకొచ్చి కొట్టారా? ఛాన్స్ లేదు కొట్టడానికే. అరే ముగ్గురు పైన పడ్డారు. ఎవరు కొట్టిండ్రా? మొన్న వీడియో అప్లోడ్ చేయండి. మొన్న వీడియో అప్లోడ్ చేసింది మనం. వాళ్ళు ఎవరే మన అంకుదిలో చూసుకోపోన్నాడు. మొత్తం కొట్టేసారంటనా? నల్ల కూడా వస్తుంది. అసలు టైంలో లేవురా నేను. ఇష్టం నాడు కొట్టిండు. ఎవరు కొట్టిండు అసలు? మొన్న టూ వీక్స్ బ్యాక్ మనం వీడియో చేయలేమన్న. ఏ వీడియో? అదేమో కేసు పైన పోతే ఆ ముగ్గురు ఉండి చూసుకున్న తర్వాత దొరకరా అది అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు కదా. గ్యాంగ్ వచ్చిరా లేకపోతే ఎట్లా? ఎంతమంది వచ్చారు? ముగ్గురేనా? మళ్ళీ ఏం చేయలేక పోయినావు నువ్వు? దూర్చుకోరా ఫస్ట్. దూర్చుకున్నాడు హాస్పిటల్కి వెళ్తుందా? రక్తం వెళ్తుందన్న నోట్లకించి. ముఖ పైన చూసుకో మొత్తం. పన్ను పోయినా గొంతు మీద కూడా ఎట్లా కేకిరాడు అన్న? నన్ను గుద్ద వాళ్ళు అర్థమైందా? ఎట్లా ఒక్క కొట్టడానికి గ్యాప్ కూడా నువ్వు ఎప్పుడు వచ్చావు? నేను ఇప్పుడు వచ్చినా నేను లేకుండే కొట్టేసి. ఎక్కడ కొట్టింది నిన్ను? కింద సీసీటీవీ ఫుటేజ్ ఉంది అక్కడ. మనం కాల్ చేస్తారా? అప్పుడు ఎవరికి కాల్ చేసే టైం కూడా లేదన్నా. పట్టుకొని గ్యాప్ కూడా ఇస్తా చేయొద్దని లోపలి డోర్ వేసేయాల్సింది. లోపలికి వచ్చిరా వాళ్ళు? నేను సబ్స్క్రైబర్స్ ఎవరన్నా అనుకున్నా వాళ్ళని నేను గుర్తుపట్టలేదు. ఫస్ట్ లోపలికి వచ్చిరా? లోపలికి రాలేదు. డోర్ కొట్టారు. డోర్ కొట్టాలని నేను కిందికి వెళ్ళాను. మీకు చెప్పేసి వెళ్ళిపోయాను. నేను కిందికి పోగానే నన్ను లాక్ చేసేసి పట్టేసి ఇష్టం వచ్చినట్టు కొడతారు. మాట్లాడతారు ఇష్టం వచ్చినట్టు కొడతారు. జిడ్డు క్లాట్ అవుతుంది మంచిగా. తూడ్చుకోవాలి. ముఖం కట్టుకున్నాడు. ముఖం కట్టుకో. అలా గుర్తు పడతావుగా నన్ను? అరే ఎక్కడ కొట్టింది? అదే కింద ఎక్కడ? సీసీటీవీ ఫుటేజ్ ఉందా లేదా? ఉంది కింద. కెమెరాలు ఉన్నాయి కదా. మనం కట్టే పట్టుకొని కొట్టేది ఏం దొరకలే సార్. అది సీసీటీవీ ఫుటేజ్ కావాలి సార్. వచ్చి కొట్టిందంట బాగుంది. ఎప్పుడు పంపిస్తారు సార్? ఏ టైం జరిగింది? ఇప్పటికే నాకు గంట ముందు అంతే సార్. ఒక 1.5 అవర్ ముందు ఫుటేజ్ మొత్తం కావాలి సార్ మాకు. ఏమేమి ఉన్నాయి మొత్తం, ఏమేమి ఉన్నాయి అవన్నీ పంపించేసి సార్ ఫుటేజ్. హాస్పిటల్ పోదామా? లోపల పోతుంది. ఏ పన్ను ఇలా గుచ్చుకుంది పన్ను. వాళ్ళు ఇక్కడిక్కడే షెట్ చేసుకో. అయితే ఇక్కడిక్కడే ఉండొచ్చు. లేదు వెళ్ళిపోయినట్టు. ఫస్ట్ ఫుటేజ్ చూసి చూడాలి కదా ఎవరు కొట్టిండు అని చెప్పేసి. వాళ్ళని గుర్తుపడతా ఉన్నట్టు. ఏదైతే కేసు పైన పోయినామా? ఎన్నో కేసెస్ వెళ్తా ఉంటాం రా. నువ్వు చూసాను నా వీడియో చూపిస్తాను. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? తెలియదు దర్వాజా. అవును, నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఏం చేస్తావు నువ్వు? నేను వచ్చానని చెప్పేసి ఆగిన. మీరు డేట్ చూసి కొడదామని రామంటే అప్పటి నుంచి షెట్ చేంజ్ చేసుకున్నాడు.
గోపాల్ ఒకసారి ఫుటేజ్ చూపు అక్కడ. దొరికితే మాత్రం చంపేస్తాను వాళ్ళు చెప్తున్నాను. గ్యాంగ్ వచ్చి ముగ్గురు వచ్చి కొట్టిరంటనా. మా బ్యాగ్ తీసుకొని దిగాల్సిందిరా. ఈయన కిందకు పోయినంట. దొరికినా ఇప్పుడు ఎట్లా ఎక్కడ ఉండరా? ఎవరు పోయాలి అసలు? ఎప్పుడు తీసినాం అది? 2 weeks 2 weeks పైన 15 days అయిందొచ్చు. ఎక్కడన్నా దానా అన్నా ఫుటేజ్ చూద్దాం. ఫుటేజ్ ఉంది. ఎక్కడ కొట్టింది వచ్చా? ఎక్కడ నుంచి స్టార్ట్ అయింది? పైన ఏడ నుంచి అదే వాళ్ళు డోర్ కొట్టేసి కిందికి వచ్చేసారు. పైన నిలవలేదు. వీడి వరకు వచ్చారు. ఏ నుంచి ఫుటేజ్ ఉంది. వీడి నుంచి దొబ్బిరా వీడికి వచ్చేసి నువ్వు కొట్టలేకపోయినావా? నేను ఒక్కడున్నా నన్ను ఎట్లా పట్టేసుకుని తెలుసా? ముగ్గురు అది దున్నపోతే లేకున్నారు. ఒక్కొక్కరు పట్టుకోండి. ఇంకెక్కడ పోయింది? ఎక్కడ కొట్టిందో? ఇగో ఇక్కడనే వీడి వరకు ఆపేసి వీడేసి ఫుడ్ అందరు ఆపేసి నాతో అక్కడ ఫుటేజ్ చూపించి ఇక్కడ ఒక సీసీటీవీ ఫుటేజ్ ఉంది. మనకి అక్కడ ఒక సీసీటీవీ ఉంది. బయట ఏమైనా కొట్టిందో? లేదు. ఇంకో వీడికి లాస్ట్ చేసేసి వార్నింగ్ ఇచ్చుకుంటా. ఎట్లా వద్దాం మీ అన్నకి గుద్దవాళ్ళకి కూడా పోతా అది అని చెప్పేసి అంటారు. రాని ఆ కొడుకులపై రాని ఇన్నే ఉంటాయి. రామాన్ ఇప్పుడు రామాన్ ఎందుకు పోయారంట మరి? కింద చూసినా నేను. పైకి వెళ్ళి ఏమైనా తీసుకొని వద్దామని తీసుకొని కోసం కిందకి ఇవ్వలేడు. ఫుటేజ్ వచ్చి వరకు ఏం చేద్దాం? హాస్పిటల్కి వెళ్ళొస్తావా? ఆగిపోయింది. బ్లడ్ అయిపోయింది. ఇగో గుళ్ళతో గీరుకోవేం చూసినావా? ఇక్కడ బి ఎవరు రక్తం వెళ్తున్నాడు? వీళ్ళు రా రే. వీళ్ళు ఎందుకు వచ్చిండ్రా? వీళ్ళే చెప్పినా కూడా మనం వాళ్ళకి వీడియో అప్లోడ్ చేయమని చెప్పేసి చెప్పిన తర్వాత కూడా చేసాం అనుకుని వచ్చిరంట. అది ఏం మాట్లాడతలేరు. ఏం గుర్తున్నారా? మనము వీడియో ఏం పెట్టామని చెప్పేసి ఆఫీస్ కూడా తెలియాల్సింది నేను డోర్ కొట్టిదాన్ని బయటికి వెళ్ళినా. నేను అప్పటికి నేను రాగానే కిందికి పట్టుకుని యాక్చువల్లీ మేము 2 weeks బ్యాక్ 3 weeks బ్యాక్ ఒక కేసు చేసినాము. మేము డ్యూ రెస్పెక్ట్ తోటి పోలీస్ స్టేషన్లో కూడా పర్మిషన్ తీసుకున్నాము వీడియో అప్లోడ్ చేయొద్దని చెప్పేసి. ఈ వచ్చి ఇక్కడ వచ్చి గొడవ పెట్టుకున్నాడు. నేను ఇప్పుడు చెప్తున్నాను, మీ గుద్దల దమ్ముంటే ఇప్పుడు రారా అడుక్కోడున్నాను గారు. అరే బోసుడికే వీడియో అప్లోడ్ చేయాలని చెప్పేసి ప్రామిస్ చేస్తాను. ఇంతవరకు వీడియో అప్లోడ్ చేయలేదు. ఇప్పుడు అప్లోడ్ చేస్తారా? ఏం బిక్కుంటా బిక్కు. ఆ వీడియో ఇప్పుడు అప్లోడ్ చేస్తా చూడు. ఈయన కొడుకులు ముగ్గురు ఒక అమ్మాయితోటి అక్రమ సంబంధంతో ఉండి ముగ్గురు ఒక అమ్మాయిని ఫిజికల్గా కలిసి ఒక అమ్మాయిని కన్నాడు. తండ్రి ఎవరో తెలియదు. యాక్చువల్లీ ఏంటంటే ఒక సర్వెంట్ వీళ్ళ రూమ్లో పనిచేస్తూ ఉంటారు. ఆ సర్వెంట్ అయితే ఈమెకి మనీ ఆశ చూపెట్టేసి ముగ్గురు ఫిజికల్ అయిండు. అమ్మాయితోటి ముగ్గురు ఫిజికల్ అయినాక ఇప్పుడు చూసిన ఒక పాప ఉంది చూసినావా? ఆ పాప ఈ ముగ్గురికి పుట్టింది. ఓకే, ఈమె పోయి కంప్లైంట్ ఇచ్చింది. కంప్లైంట్ ఇస్తే DNA టెస్ట్ చేయించినాం ముగ్గురు లెక్కించి. ఆ వీడియో ఇప్పుడు నేను పెడతా చూడండి. లారా పెట్టను అంటే వచ్చి అటాక్ చేస్తా. నరే మన రూమ్కి వెళ్దాం దా. నేను మన రూమ్కి వెళ్దాం దా.